హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు నేను యూనివర్స్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ కొత్త సంవత్సరంలో అయినా కానీ మీ పర్సన్ ఇప్పుడు మీ సపరేషన్ని బ్రేక్ చేసేసి మళ్ళీ మీతో కలవాలి, మీరిద్దరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా? అసలు అగైన్ మీ లైఫ్లోకి పర్సన్ ఎవరు వస్తున్నారు, న్యూ ఆర్ ఓల్డ్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. అగైన్ ఇక్కడ మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది దానికి కరెక్ట్గా క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని, ఈ ఫ్యామిలీని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల, ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగించుకోవడానికి ఒక వే అనేది దొరుకుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఇది మేల్, ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఎనీ అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ని హ్యాపీగా చూడవచ్చు. మీరు మీకు ఇందులో రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనెట్ కాని పాయింట్స్ని యూజ్ చేయండి. మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళని అనుకోండి ప్లీజ్. దయచేసి మీరు రొమాంటిక్ పర్సన్ ఎవరిని అనుకుంటున్నారు అనేది నేను చెప్పాను. మీరు ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళ గురించి అనుకుంటూ ఉండండి ప్లీజ్ యూనివర్స్. లాంతనా, అమరేలియస్, క్యాలెండులా, గ్లాడియస్, మార్నింగ్ గ్లోరీ. ఓకే, మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా బాటమ్ ఆఫ్ ది డే. ఎనెమోని, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఎందుకు 5 కార్డ్స్ తీసానంటే మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారా, ఓల్డ్ పర్సన్ వస్తారా అనే దాన్ని కూడా చెప్పాలి కాబట్టి 5 కార్డ్స్ తోటి రీడింగ్ చేద్దాం ఇవాళ. ఓకే, లాంతనా అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. హార్ట్ బ్రేక్ అనేది రివర్స్ వచ్చిందండి. వాళ్ళు ఇన్ని రోజులు మీకు సపరేషన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ అనేది అనుభవించారు. మీరెంత పెయిన్ అనుభవించారో వాళ్ళు కూడా అంతకంటే డబల్ పెయిన్ అనేది అనుభవించడం జరిగింది. యూనివర్సు ఏది ఇస్తే అది తిరిగిస్తుంది అంటారు కదా, ఆ విధంగానే వాళ్ళు కూడా పెయిన్ అనుభవించారు. అందుకే వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ లైఫ్లో ఉన్నప్పుడు తను ఎలా ఉన్నారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యింది, వాళ్ళు ఏం మిస్ అయ్యారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ నుంచి ఒక లేడీ సహాయంతో అవుట్ సైడ్కి అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ
లేడీ మాత్రం వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడానికి ఒక లేడీ హెల్ప్ అంటే ఆహ్, ఎందుకు అంటే ఆ సిట్యుయేషన్ అలా జరగడానికి ఆ లేడీ కూడా హెల్ప్ అయ్యుండొచ్చు. లేడీ కూడా అంటే వాళ్ళు అలా క్రియేట్ చేయడం వల్ల కూడా వీళ్ళు బయటికి రావడానికి ఒక వే అనేది దొరికిండొచ్చు వాళ్ళకి. అమ అమరై ప్లీజ్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ వే అనేది ఏంటి అనేది దొరికింది. వాళ్ళు వాళ్ళలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు కూడగట్టుకుంటున్నారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి తను ఏం మిస్టేక్ చేశాను అనేది తను ఇప్పుడు తెలుసుకున్నారు. ఏ వేలో ఎళ్తే కరెక్ట్‌గా నేను ఆహ్, డెస్టినీని రీచ్ అవ్వగలను అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే మీరు అనమాట. వాళ్ళ గమ్యం ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. డెత్ అయిపోయిన రిలేషన్‌షిప్‌ని మళ్ళీ న్యూ బర్త్ చేసుకోవాలి అని వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందంటే, యూనివర్స్ కూడా అలా సపోర్ట్ చేస్తుంది. ఈ సెపరేషన్‌లో మీకు ఒకటి హెల్ప్ అయ్యుండొచ్చు. ఐదర్ మీ మీరేంటి మీకు అర్థమై ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎలా ట్రీట్ చేస్తారు అనేది మీకు తెలిసుండొచ్చు. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీకు మీరు తెలుసుకొని ఉండొచ్చు చాలామంది. అగైన్ ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మీరు చాలామంది ఇక్కడ తెలుసుకున్నారు. అందుకోసమే ఇక్కడ యూనివర్స్ ఆ సెపరేషన్ ఇచ్చిందంటే కూడా ఏదైనా ఒకటి బ్యాడ్ జరిగిందంటే దానివల్ల ఒకటి గుడ్ జరగబోతుందని మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది యూనివర్స్. అంటే ఏది జరిగినా మంచికి అంటారు కదా పెద్దవాళ్ళు, అది అనమాట. క్యాలెండులా అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ అయితే చాలా కార్డ్స్ ఇచ్చేసిందండి. చూద్దాం అసలు. ఓకే, డన్. మీ ఇద్దరి మధ్యలో చాలా సెపరేషన్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్ మీరు ఎవరిని కావాలనుకుంటున్నారో దా దా వాటి మధ్యలో మీ మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అగైన్ మీరు కావాలనుకుంటున్న పర్సన్ మాత్రము మిమ్మల్ని ఇన్నర్‌గా చాలా లవ్ చేస్తూ ఉన్నారు. అది మాత్రం వాళ్ళు బయటికి చూపించలేరు. ఎందుకు అంటే ఒక గంభీరంగా అనమాట. నేను ఇది ఎలా చెప్పాలి అంటే ఒక ఫాదర్లీ నేచర్ అనుకోండి. నాన్న బాగా ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమని చూపించరనమాట. అలా వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీతోటి కమ్యూనికేట్ చేయడానికి ఎవరినైనా పర్సన్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఒక స్టెబిలిటీ లైఫ్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, నేను ఇప్పుడు కార్డ్ తీసి చెప్తాను. యెస్, చూడండి ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఇంకా మీరు దీనికి ఏమంటారు? మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఎనర్జీని మాత్రం క్లెయిమ్ చేసుకోండి దయచేసి. ఎందుకు అంటే ఇక్కడ 5, 6, 7, 3 ఇక్కడ 3 కార్డ్స్ 3. నాకైతే ఎందుకో నిన్న వీడియోలో కూడా 3 ఎక్కువ రిప్రజెంట్ చేస్తుందండి. ఇది కూడా 3 ఇక్కడ ఇవాళ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది. మీరు ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను, ఒక ఎంప్రెస్ ఎనర్జీ ఉన్న పర్సను, అగైన్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సను. ఇక్కడ ఫెర్టిలిటీ కోసం అంటే ఒక ప్రెగ్నెన్సీ కోసం కానీ ఎవరైనా చూస్తూ ఉంటే, అంటే కిడ్స్ కావాలి మీ లైఫ్లో అని చూస్తూ ఉంటే గన కిడ్స్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ జరగబోతుంది. మీరు హ్యాపీ లైఫ్ని డీల్ చేయబోతున్నారు. అగైన్ మీరు అందంలోనూ ఐశ్వర్యంలోనూ దేంట్లోనూ వేరే వాళ్ళకి తక్కువగా ఉండే తీసేసే పర్సన్ అయితే కాదు. అది వాళ్ళకి బాగా తెలుసు. అగైన్ చూడండి వాళ్ళు మీరు కావాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని వదులుకోవాలి అని ఏ కోశాన వాళ్ళకి మాత్రం లేదు. అంటే వదిలేసి వెళ్ళారు కదా మేడం, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు కదా మేడం అని మీరు అడగొచ్చు. కానీ అది యూనివర్స్ ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఈ సెపరేషన్ ఇచ్చింది అనేది అది యూనివర్స్ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. మీకు రీయూనియన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎందుకు అలా జరిగింది, ఏంటి మీ లైఫ్లో మీకు ఏం చేంజ్ కావాలి అనేసి. అది ఇప్పుడు వాళ్ళు మాత్రం ఇన్నర్‌గా మాత్రం చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీ మీద మాత్రం వాళ్ళకి చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది. మీరు అనొచ్చు ప్రేమ లేదు, దోమ లేదు మేడం, వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. కానీ రియల్గా మాత్రం ఇక్కడ కార్డ్స్ ఎనర్జీని బట్టి చెప్తున్నాను కదా, అది మాత్రం మీ పర్సన్కి అయితే ఇన్నర్గా మీ మీద ప్రేమ ఉంది.
కానీ అది చూపించడానికి సిచ్యువేషన్స్ సహకరించకపోయి ఉండొచ్చు. లేకపోయింటే అది చూపిస్తే తను ఎక్కడ తక్కువ అవుతాను అన్న ఫీలింగ్ కూడా ఉండి ఉండొచ్చు వాళ్ళకి. గ్లాడియోలస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? వాళ్ళు ఇన్ని రోజులు తనకి స్ట్రెంగ్త్ లేక కాదు. ఎందుకు అంటే సిచ్యువేషన్‌ని వాళ్ళు కరెక్ట్ వేలో తీసుకెళ్ళడానికి ఆ రూట్ అనేది వాళ్ళకి కరెక్ట్‌గా దొరకక వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. వాళ్ళు ఇన్నర్‌గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ ఉన్న పర్సనే. అంటే ఇన్నర్‌గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. కానీ తను ఎందుకు ఉపయోగించలేదు అంటే వాళ్ళు ఆహ్, మిమ్మల్ని చేరుకునే వేలో ఇంకా ఇంకొక వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ అయ్యుండొచ్చు, సిట్యుయేషన్ ఏదైనా అయ్యుండొచ్చు. అక్కడ థింగ్స్‌ని వాళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేశారనమాట. ఇక్కడ చాలామంది అక్కడున్న పర్సన్స్‌ని వాళ్ళు కరెక్ట్ చేసుకొని మీ లైఫ్‌లోకి ఇప్పుడు రాబోతున్నారు. ఎందుకు అంటే అక్కడున్న సిట్యుయేషన్‌ని వాళ్ళు కరెక్ట్ చేయలేకపోతే 24/7 స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఆహ్, ఆహ్, మీ మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళు ఏం అనుభవించారో దానికి మాత్రం చాలా రిగ్రెట్‌గా మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు. అది బ్యాలెన్స్ చెయ్యాలి అని చూస్తున్నారు ఇప్పుడు. అక్కడున్న సిట్యుయేషన్‌ని ఇప్పుడు మీ మీ దగ్గర కి వచ్చిన తర్వాత ఇక్కడున్న సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకపోతే లైఫ్ అనేది మళ్ళీ స్ట్రగుల్స్‌లో పడుతుందని వాళ్ళకి బాగా తెలుసు. చూడండి మళ్ళీ డెత్ కార్డ్ వచ్చింది. మళ్ళీ మీ రిలేషన్‌షిప్ అనేది న్యూ బర్త్ కాబోతుంది. మీరు దేని గురించి చూస్తున్నారో అది మాత్రం మళ్ళీ మీకు దక్కబోతుంది. ఇక్కడ మార్నింగ్ గ్లోరీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు సిట్యుయేషన్‌కి ఇప్పటికి వాళ్ళ లైఫ్‌లో ఏమి డిఫరెన్స్ వచ్చాయో అవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకొని మీరు తన లైఫ్‌లో ఉండడం తనకి గ్రేట్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంది. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏ డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు. ఏజ్, క్యాస్ట్, రిలీజియను, కలర్ కానీ, లేకపోతే స్టేట్ వైస్ కానీ, లేకపోతే అదర్ కంట్రీ వైస్ కానీ ఏదైనా ఉండిండొచ్చు. బట్ ఆ పర్సన్ మాత్రం ఇప్పుడు మీతోటి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతోటి హ్యాపీగా లైఫ్‌ని ఊహించుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? ఇన్నర్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్‌కి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అది వాళ్ళు తప్పు చేసింది ఇప్పుడు దిద్దుకోవాలి. ఒక అవకాశం కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళబోతుంది. మీ లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీరు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయబోతున్నారు. అగైన్ మీ మీరు ఈ ఇన్నర్‌గా మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో ఇప్పుడు అది మీకు ఇప్పుడు దొరకబోతుంది. మీరు ఏం మేనిఫెస్టేషన్ చేశారో, ఏం అడిగారో యూనివర్స్‌ని, అది యూనివర్స్ అనేది మీకు ఇవ్వబోతుంది. ఇక్కడ చాలామంది లైఫ్‌లో ఈ ఉగాది తర్వాత మాత్రం చాలా అల్టిమేట్ చేంజ్ అనేది జరగబోతుందండి. ఇక్కడ మాత్రం ఆహ్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూడండి ఎనమోని అండ్ ఇది ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ మీ లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రాబోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ స్టార్ కార్డ్. మీరు ఒక స్టార్ లెవెల్‌లో ఉండబోతున్నారు. మీరు ఇప్పుడు మీ లైఫ్‌లో కూడా అందరూ మీరు చెప్పిన మాట వింటారు. మీరు అలా ఉన్నారు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. మీరు ఆషామాషిగా ఏదో గుంపులో గోవిందలాగా అందరిలో అలాంటి పర్సన్ కాదు. మీరు ఒక యూనిక్ పర్సన్ అనమాట. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. ఇక్కడ నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే చాలామందికి 3 మంత్స్ లోపల ఒక మీ పర్సన్ మీకు ఒక బాండింగ్ ఏర్పడబోతుంది. 3 మంత్స్ లోపల అంటే 3 అవర్స్, 3 డేస్, 3 వీక్స్, 3 మంత్స్ ఇలా అనుకోండి మీరు. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా 3 మంత్స్ అని చెప్పాను. అగైన్ ఇక్కడ స్టార్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 10, 7, 17 ఈజ్ ఈక్వల్ టు 8. 8 కొంతమందికి 8 మంత్స్ లోపల మీ లైఫే చేంజ్ అవ్వబోతుంది. అంటే 8 డేస్, 8 వీక్స్ ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ
చెప్తున్నాను కదా ఇక్కడ లా ఇది లాంగ్ టర్మ్ ఎనర్జీనే, ఇది షార్ట్ టర్మ్ ఎనర్జీ ఇప్పుడు లేదు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండబోతున్నారు, ఇది మాత్రం జరగబోతుంది. ఇప్పుడు చూద్దాం, వేరే డెక్ నుంచి నేను 2 కార్డ్స్ తీస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ అనేది. ఓకే, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు మీ లైఫ్లోకి? న్యూ పర్సన్ రాబోతున్నారా, ఓల్డ్ పర్సన్ రాబోతున్నారా? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీరు న్యూ పర్సన్ కావాలనుకుంటున్నారా, ఓల్డ్ పర్సన్ కావాలనుకుంటున్నారా? వాళ్ళ గురించి మీరు అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి వాళ్ళ లైఫ్లో న్యూ పర్సన్ రాబోతున్నారా, ఓల్డ్ పర్సన్ రాబోతున్నారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు నేను 2 కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను. 2 కార్డ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పెడతాను 2 కార్డ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. బాటమ్ ఆఫ్ ది డెక్ న్యూ బిగినింగ్ చూడండి. న్యూ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అది మీ ఓల్డ్ పర్సన్ తోట న్యూ పర్సన్ తోట అనేది మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే కార్డుని బట్టి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 కార్డ్స్ పెట్టాను. ఫస్ట్ కార్డ్ మీరు కళ్ళు మూసుకోండి 2 సెకండ్స్. మీరు ఫస్టా సెకండా ఏది కావాలో మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. మీకు ఏది మంచిగా అనిపిస్తే అది మీ మనసులో అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కార్డు రివీల్ చేస్తున్నాను. ఫస్ట్ కార్డు రివీల్ చేస్తున్న పర్సన్కి మీ ఓల్డ్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు. తను ఎందుకు అంటే మీకు ఇంతకుముందు ఇది ఎలా చెప్తున్నాను అంటే ఇంతకుముందు మీ లైఫ్లో ఏమీ వాళ్ళ క్లారిటీ అనేది ఇవ్వని పర్సన్. మీ పర్సన్ లైఫ్ అనేది మీకు తెలీదు. ఆ పర్సను మీకు ఒక క్లారిటీ ఇచ్చే పర్సన్ కాదు. వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో చెప్పే పర్సన్ కాదు. అగైన్ మీ ఏంటంటే మీతో ఉండాలి అన్న తపన మాత్రం వాళ్ళకు ఉంది. కానీ ఆ పర్సన్ లైఫ్లో జరిగేది 90% మీకు తెలియదు. 10% మాత్రమే మీకు తెలుస్తుంది ఈ పర్సన్. ఇప్పుడు సెకండ్ కార్డ్ రివీల్ చేస్తున్నాను. ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో మాత్రం ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది ఎవరైనా అయ్యుండొచ్చు. మీరు ఒకసారి మీ ఓల్డ్ పర్సన్ కన్నా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చిన పర్సన్ అయితే ఈ పర్సన్ ఓల్డ్ పర్సన్. లేదు, మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, మీ దగ్గర నుంచి తీసుకున్నారు కానీ వాళ్ళు ఇవ్వలేదు అన్న పర్సన్ అయితే మాత్రం ఈ పర్సన్ న్యూ పర్సన్. మీరే దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకోండి. మీ ఇంటెన్షన్లో ఈ ఎనర్జీలో మీ ఓల్డ్ పర్సన్ ఉన్నారా, న్యూ పర్సన్? ఇప్పుడు ఓల్డ్ పర్సన్ కానీ ఈ ఎనర్జీలో ఉంటే ఓల్డ్ పర్సనే రాబోతున్నారు. ఫస్ట్ సెకండ్ కార్డ్స్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నా కానీ ఈ ఎనర్జీలో మీ ఓల్డ్ పర్సన్ లేరు అంటే కన్నా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇదండి. ఇప్పుడు ఒకసారి ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దామా? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇంప్రూవింగ్ హెల్త్. ఇక్కడ ఎవరో కానీ హెల్త్ని అయితే చాలా పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు. మీ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత మీరు మాత్రం ఫస్ట్ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఆపర్చునిటీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ అదే రాబోతుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. పర్ఫెక్ట్ టైమింగ్లో యూనివర్స్ మీ లైఫ్లో మీకు అది ఫుల్ఫిల్ చేస్తుంది. లెట్ గో చేసేసేయండి. అనవసరమైన విషయాలని వదిలేయండి. మీకు అవసరమైన విషయాలను మాత్రమే మీరు ఉంచుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి 1 సంవత్సరం లోపల, ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్నీ మంచి జరగబోతున్నాయి. నో నీడ్ టు వర్రీ. మీరు వర్రీ కావాల్సింది ఏదీ లేదు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి. ఈ ఉగాది తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి లైఫ్లో సంతోషాలు వెల్లివిరవాలని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయస్వామిని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.